హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. కలగూర గంప ఈరోజు గంప పట్టుకొని వచ్చిందంటే ఏదో తెంపుతుంది అనమాట. సో ఏదో తెంపుతుంది అనే దానికంటే యాక్చువల్గా మనం పండించింది కాదు, వాటంతటా అవి మొలిచినాయి, ఒక రేంజ్లో మొలిచినాయి. ఏంటంటే చాలా 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 అంటే మన మామిడికాయకు సూపర్ కాంబినేషన్ ఒక ఆకుకూర ఉంటుంది, చాలామందికి తెలుసు, అది గంగవాయిల్ కూర. సో మేము వేసిందేమో ఒక దగ్గర ఉంది, నేను చూపిస్తాను అది ఎట్లా వేసాము, ఎట్లా మొలిసింది అనేది. బట్ మేము వెయ్యకుండా ఎంత బాగా మొలిసిందంటే అంత బాగా మొలిసింది. సో ఇప్పుడు ఆ వెయ్యని గంగవాయిల్ కూర తెంపుకొని మామిడికాయ తెంపుకొని మన చెట్టుకు గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు కాంబినేషను వండుకొని తినేద్దాం ఈరోజు. ఓకేనా, రండి చూపిస్తా ఎక్కడెక్కడ మొలిసిందో చూపిస్తారండి. ఇదిగోండి, ఇది మనము టమాటా నారు పెట్టేసినాము. సో ఆ టమాటా నారులో మొక్కలు పెద్దగా అయ్యాయి, వాటితో పాటు మనకు గంగవాయిల్ కూర ఎంత మొలిసింది చూడండి. ఎక్కడంటే అక్కడ ఎంత మొలిసిందంటే అంత మొలిసింది. ఇదేం తెలుసా, తెల్ల గల్జేరు కూర. ఎంత ఫ్రెష్గా ఉందో. గంగవాయిల్ కూరలో తెల్ల గల్జేరు కూర కలిపేద్దాం. ఫస్ట్ అదే తెంపుతున్నాం. ఇదంతా చిన్నదంతా కోయదోట కూర. ఇదిగోండి, ఇది ఎంత ఇరిస్తే అంత మళ్ళీ చిగుర్లు వస్తాయండి లేతగా. సో సీజన్ అంతా కూడా ఇట్లా ఇరవాల, పీకొద్దు వీటిని. గంగవాయిల్ కూరతోటి చట్నీ చేస్తే సూపర్ ఉంటుంది. ఇంకో రోజు చట్నీ చేసుకుందాం. మనం చాలా వేసినాం కదా, బాగా వచ్చింది. సో అందరికీ వంచి మనం కూడా చట్నీలు పప్పులు మళ్ళీ చేసుకుందాం. పాయల కూర, గోధుమ పాయల కూర కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ దీన్ని సన్నవాయిల్ కూర అంటారు. ఇది సేమ్ ఇదే పాయల కూర టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా ఇద్దాం. ఇగో బచ్చల కూర మొలిసింది చూడండి. ఇది ఇంత వెళ్ళింది, ఎక్కడెక్కడనో పెరిగిందని ఇన్ని ఒక దగ్గర చూపిస్తున్నా కదా, అడిగి కూడా పోదాము. ఈలోపు ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ రావద్దు కదా, మామిడి చెట్టుకు మామిడికాయలు తెంపుకొని పోదాం రెండు. మామిడికాయ చాలు, రెండు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది చాలు, పప్పులకు ఎక్కువ పట్టవులేండి. ఇదిగోండి, ఈడ కూడా మొలిచింది. ఈ కుండీలో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే ఒక రేంజ్లో మొలిసింది చూడండి. కొందరు ఈ లైట్గా పూత కాయ ఉంటే వేయరు, కానీ ఏం కాదండి. మరీ కాయ ముదిరిపోయి నల్ల నల్ల గింజలు అయితే టేస్ట్ ఉండదు, కానీ ఇట్లా లైట్గా పూత వచ్చి లైట్గా లేత కాయలు ఉన్నప్పుడు కూడా ఏం కాదు, అట్లనే వేయొచ్చు. నేనైతే వేసేస్తా. ఇది చూడండి, ఇది గునుగు, ఇది కోయదోట కూర. కుండీలు ఇలా మొలిసిపోయాయి. కలగూర గంపలో అన్నీ పడిపోతాయి. గునుగ్గుర కూడా ఇద్దాం, ఏం ఫరకపడవు. ఇదిగోండి, యాక్చువల్గా మనం వేసిన గంగవాయిల్ కూర ఇది. ఇట్లా దగ్గర దగ్గర మొలిసింది. సో మ్యాక్సిమం పీకేసి అక్కడక్కడ వదిలేస్తే అవి మాత్రం ఇంకా చాలా రోజులు వస్తుంది అనమాట మనకు.
ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇవి కూడా కొంచెం వేసుకుంటే అదో తృప్తి అనమాట. కొంచెమే తీసుకుందాం, సరిపోతుంది మనకు. ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందో చాలు. చూడండి, మన చేనులోకి వెళ్ళి తెంపుకొచ్చిన ఆకుకూర ఇంత ఫ్రెష్ది. ఇట్లా తీసుకుందాం. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అట్లా చెట్టు మించి తెచ్చి ఇట్లా వండుకున్నాడు. గునుగు మీకు ఇంతవరకు నేను గునుగ్గు వండి చూపించలేదు. గునుగ్గు వండి చూపిస్తే ఈసారి. చేనులకి వెళ్ళి ఆకుకూరలు తెచ్చుకుంటారు కదా, ఇట్లనే పొద్దున్న పని పోయి కలుస్తుంటేనో కోస్తుంటేనో మనకు ఆకుకూరలు దొరుకుతాయి కదా. అలా ఏం చేస్తారంటే పని చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇట్లా తెచ్చుకొని ఇట్లా తెంపుకొనే సీన్ ఉండదు అనమాట. డైరెక్ట్గా మంచిగా ఫ్రెష్గా ఇట్లానే ఏరుకొచ్చుకుంటారు. ఇంకా అదే దాన్ని డైరెక్ట్ వచ్చేసి కడుగుతారు, వేసేస్తారు కూరల్లో. డబల్ పని పెట్టుకోరనమాట. చాలా తెలివైన వాళ్ళు. ఒడి చూడనికే మాత్రం చిన్నగా ఉంటుంది, కొంగుతో ఇట్లా కడతారు అనమాట చుట్టి. దాంట్లో మాత్రం ఇంత కూర వెళ్తుంది. ఇట్లా ఇట్లా వంపి ఇట్లా కింద వేసిరంటే ఇంత వెళ్తుంది. అంత బాగా కడతారు వాళ్ళు. ఇదిగోండి, ఇది పాయల కూర ఇట్లా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మామిడికాయల సంగతి చూద్దాం. సీరియస్గా గీక్తున్నాని దానికి అట్లా కోపం వచ్చిందనమాట. ఇదిగోండి, మన మామిడికాయలు కోసుడు అయిపోయింది, మన గంగవాయల కూర క్లీన్ చేసుడు అయిపోయింది. తీసుకెళ్ళిపోయి పప్పు వేసుకో. టెంకలు కూడా వేసేసా. పప్పు వండుకుందాం రండి. మిరప్పొడి, పచ్చిమిరపకాయలు వేయొద్దండి, మిరప్పొడితోనే టేస్ట్ వస్తుంది. అండ్ పసుపు. ఈ ఉల్లిగడ్డ కోస్తే ఎప్పుడు కోసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొస్తుంది, మా అత్తమ్మ కూడా. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇంత కొయ్యనియరు, కొంచెం కొయ్యాలనంట. నేను ఇట్లా పడేసిన అనుకో, మా అత్తమ్మ వస్తుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్ట తీసి ఇట్లా తీసి ఇట్లా ఇది కూడా వేసేస్తుంది అనమాట. సో కామ్గా నేను ఇట్లా చూసి కామ్గా వచ్చేసేస్తుంది అత్తమ్మ. మా అమ్మనేమో ఇక ఒక క్లాస్ పీకుడు వీక్తుంది అనమాట. మా ఒక రోజు ఎందుకో ఫోన్ చేసి ఏంది అని ఏదో ఏదో ముచ్చట్లు మాట్లాడినాము. నిన్న ఒక 50 kgs ఉల్లిగడ్డ తెచ్చినమ్మా అనేదో చెప్పిన అనమాట. ఇగో తెస్తే ఎట్లా తిడుతుందంటే ఫోన్లో అది కూడా నన్ను, ఇగో తెచ్చినావు కానీ ఊరికి అక్కడ పక్కల ఇక్కడ పక్కల ఇంత కోసి పడేకేమో లాట్సాప్ బిడ్డవా అంటుంది.
సేమ్ డైలాగ్ మా చెల్లెల్ని కూడా కొడుతుందంట, లాడ్స్ ఆఫ్ బిడ్డవా అంట. సో అట్లా అంటే వేస్ట్ చేయొద్దని ఉద్దేశం అనమాట. అట్లనే అంటుండే ఓసారి మాత్రం సీరియస్ చెప్పినాగో లాట్స్ ఆఫ్ బిడ్డని కాదు కానీ లాట్స్ ఆఫ్ పెళ్ళండి ఇప్పుడు నేను అట్టనే వస్తే ఏమైనా చేసుకోపో అని చెప్పిన. కానీ ఆ తమ్మున్నది ఈడ వచ్చి అన్నిట్లు వేస్తుంది, ఏమనదు. అది అట్లా ఎందుకు వేస్తున్నావు అట్లా తిట్లు ఇట్లా ఏముండవు, కామ్గా వచ్చి ఇట్లా వేస్తుంది అనమాట. ఇక మళ్ళీ ఒకసారి చచ్చినట్టు అడగాను ఆడున్నది అనుకో అత్తమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు అని మనమే తీసేయాలన్నమాట. అట్లా కొన్ని అవుతుంటాయి. మీరు కూడా చెప్పకండి అట్లా పడే శ్రీదేవి అని చెప్పకండి. ఆల్రెడీ ఒక అత్త ఒక అమ్మ ఉన్నారు చాలు నాకు, మళ్ళీ మీరు కూడా తయారు కాకుండా నాకు. ఏమేమి వేసాము, పప్పు కడిగాము, ఆకుకూర వేసాము, మామిడికాయ వేసాము, మిరప్పొడి వేసేసాము, పసుపు అండ్ ఉల్లిగడ్డ వేసేసి పెట్టి దీనికి ఎక్కువ విజిల్ అక్కర్లేదు, 2 విజిల్లు సరిపోతాయి, లేదంటే పేస్ట్ అయిపోతుంది మనకు. అది విషయం. టూ విజిల్స్ వచ్చాయి, ఇంకా ఆపేద్దాము. కాసేపు ఉంటే పప్పు రుద్ది పోపు పెట్టుకొని వెళ్ళిపోదాం. చిన్ని నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. మీకు ఎలాగ అనిపించింది కలగూర గంప స్టార్ట్ చేసినాక? ఏం కనిపించింది అంటే కలగూర గంప స్టార్ట్ చేయకముందు వండిపిస్తుంటే కలగూర గంప స్టార్ట్ చేసినందుకు వీడియోలు దేనికి సచ్చినట్టు ఉంటే చేయాల్సి వస్తుంది విషయం. అది మీకు ఎలాగ అనిపించింది కలగూర గంప వాళ్ళతోటి అన్ని చెట్లు చూపించడం? అన్ని చెట్లు చూపించలేదు కదా, ఇంకా చాలా చెట్లు చూపించాలా. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే శ్రీదేవి ఇన్నే చెట్లు ఉన్నాయి అనుకుంటున్నారు. బట్ ఇన్ని చెట్లు కావు, చాలా దాచిపెట్టిన. అందుకే మొత్తం గార్డెన్ చూపించండి, గార్డెన్ టూర్ చేయండి అంటే చెప్తలేను అనమాట, వాళ్ళకి చూపిస్తలేను. ఎందుకంటే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. బట్ ఎనీహౌ అనుకున్నా ఒకసారి ఏంటంటే మొత్తం గార్డెన్ టూర్ చేయాలని అనుకున్నా, చేస్తా. మీకు కలగూర గంపతోటి అన్నీ షేర్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇంట్లో నేను మాట్లాడితే ఎవ్వరు వినకపోతుండ్రు, ఇప్పుడు సచ్చినట్టు వింటారు వాళ్ళు. సో మరీ సోది ఎక్కువైతే ఫార్వర్డ్ చేస్తారు. సో కాకపోతే మీరు ఎవరు వినకపోతుండ్రు కదా నా మాట, నేనేం మాట్లాడినా అబ్బా అంటారు కదా. ఇప్పుడు నాకు మాట్లాడనీకే లక్షల మంది దొరికిండ్రు కాబట్టి మీతో నాకు పని లేదనిపిస్తుంది. మీరు ఒకసారి మీ అయినా అండ్ మీరు ఒకసారి ఒక వీడియో చేయొచ్చు కదా. నేను మా ఆయన ఒక వీడియో చేయాలా? రోజు మొత్తం వీడియోనా? పక్కన మేమే అన్నం పెట్టుకుంటాం. అచ్చా, మీ పనులు మీరు చేసుకుంటారు, మీ తిండి మీరు తింటారు, మేము వీడియో చేసుకుంటా కూర్చోవాలి రోజు అంతేనా? బట్ మేము వీడియో తీస్తే మరి మీరు అంటే మేము చేస్తుంటే మీరు వీడియో తీయాలి కదా మమ్మల్ని ఇద్దరిని. మరి నువ్వు మీ అక్క అది మేము చేస్తాంగా. చేస్తారా? ఓ అంటే చిన్ని డిమాండ్ ఏంటంటే, అంటే చిన్ని ఏమడుగుతుందంటే రోజంతా ఒక డే అంతా మా ఇద్దరి రొటీను, నాది మా ఆయనది మొత్తం రొటీన్ చూపించాలని అడుగుతుంది. సో మీకు రాని ఐడియా నా చిన్న పొట్టి కూతురుకు వచ్చింది విషయం. అది అడిగింది కదా అని మీరు అడగకండి, ఓకేనా? మీకు జామ చెట్టు ఇష్టమా లేకపోతే మామిడికాయలు ఇష్టమా? మామిడి పండు మనకు నచ్చిందే మామిడి పండు, తర్వాత సెకండరీ జామకాయ. ఎందుకు మామిడికాయ ఇష్టం ఎక్కువ? ఎందుకంటే మా ఊర్లో ఎన్ని మామిడి పండ్లు ఉంటుండే, మేమైతే ఒక్కొక్క రోజు సగం తిని ఆడ పడేస్తుంటిమి. అంటే పోటీ పెట్టుకుంటుంటిమి అందరము, నేను 50 తిన్నా, నేను 30 తిన్నా, నేను 40 తిన్నా అని. అట్లా మామిడి తోటల్లో పెరిగిన దాన్ని కాబట్టి ఇప్పుడు మామిడి పండ్లే ఇష్టం నాకు. మా ఇంట్లో అంతా ఎక్కువ జామ చెట్లు లేకుండే ఎక్కువ. మీకు ఏ కంట్రీ ఇష్టం ఇండియా కాకుండా? ఇండియా మాత్రమే ఇష్టం. కానీ ఇండియా కాకుండా అన్ని కంట్రీస్, ప్రపంచం మొత్తం తిరగాల అంతే. ఇది అది అనేది ఏం లేదు నాకు. ప్రపంచం మొత్తం మాత్రం టూరిస్ట్గా తిరుగుతా అంతే. ఇండియాలోనే వస్తా, ఇదే ఊర్లో ఉంటా, ఈ పల్లెటూళ్ళనే బతుకుతా. మీకు ఫస్ట్ డే కలగూర గంప చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా భయం అయింది. అంటే అట్లా భయం కాలేదు, అందరు చూస్తారని తెలియదు నాకు. అయితే ఫస్ట్ రోజు అక్క తీస్తుంటే
చెప్పు అన్నది. చెప్పు అనగానే నేను ఏదో స్టార్ట్ చేసేసి 2 నిమిషాలు మాట్లాడినాక అక్క ఏమన్నదంటే, ఓ నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు, ఒక్కొక్క నిమిషం హాఫ్ మినిట్ అట్లా ఆగి మాట్లాడతావు అనుకున్నా, సో ఇంత ఫ్లోగా మాట్లాడతావు అనుకోలేదు అనేసి ఇక మంచిగా సెటిల్ అయిపోయి అప్పుడు వీడియో తీసింది. నేనేం అనుకోలేదు, ఎందుకంటే ఎవరు చూస్తారని నేను అనుకోలేదు. ఏదో 100 మందో 200 మందో చూస్తారు అనుకున్నా కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్ అమ్మా. మీకు తులసి ఇష్టమా లేకపోతే మింటాకు ఇష్టమా? తులసి చెట్టే ఇష్టం. ఎందుకంటే తులసిని తినొచ్చు, పూజ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు నేను రసంలో వేస్తా, అది ఎవరికి తెలియని సీక్రెట్. సో తులసి ఆకులు తీసుకుపోయి రసంలో వేస్తా. దాని పేరు నేను పెట్టుకున్న పేరు పిచ్చి రసం. ఓకే, సో ఆ పిచ్చి రసం చాలా టేస్టీ, చాలా హెల్తీ. కాబట్టి ఏదో ఒక రోజు మా వాళ్ళందరికీ కూడా నా పిచ్చి రసం చూపించదలుచుకున్నా. అట్లా తులసి చెట్టు నాకు ఇష్టం అనమాట. మింట్ అంటే ఒకటే దానికి పనికొస్తుంది తిన్నికి. సో కానీ మీరు మింట్ చెట్టు ఎందుకు మీ ఇంట్లో పెట్టుకున్నారు? చిన్ని తల్లికి, గాయక్కకు అందరికి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు అమ్మ మందులు వేయదు కదా, మందులు వేయకుండా కరక్కాయ, వామ అలా మింటు పెట్టేస్తుంది కాబట్టి అది కూడా పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కలగురగంప. థ్యాంక్ యూ మేడం, ఇట్స్ మై ప్లెజర్. మన పప్పు అయిపోయింది, చూద్దాం. అంటే ఈ పప్పును మరీ గట్టిగా కాకుండా మరీ లూజు కాకుండా వాటర్ పోసా, ఎలా అయిందో చూద్దాం. వావ్, సాల్ట్ పడుతుంది ఎందుకంటే పులుపు ఉందిగా, సాల్ట్ పడుతుంది. సాల్ట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు పులుపు తగ్గియండి, ఆటోమేటిక్గా సాల్ట్ తక్కువ పడుతుంది. ఈ టెంక ఎవరికి? నాకే. ఒకటి నాకు, ఇంకొకటి ఎవరికన్నా ఇస్తా. నాకు చాలా ఇష్టం. మ్యాంగో పళ్ళల్లో కూడా ఓన్లీ రసాలు ఇష్టం. కళ్యాణ్కి రసాలు ఇష్టం ఉండదు. కళ్యాణ్కి ఏమో బేనిషా ఇష్టం. మంచిగా అటు ఇటు కట్ చేసి మంచిగా క్యూబ్స్ కట్ చేసి ఇస్తాడు. క్యూబ్స్ కట్ చేసి బౌల్లో వేసిస్తే తినడం ఇష్టం అంతే. బట్ రసాలు మాత్రం వదిలిపెట్టకుండా తింటాం. ఫినిష్. కర్ర కాస్త కాదు, కొంచెం ఎక్కువ పప్పులకు. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, మన చెట్టు కరివేపాకు. ఇది విషయం. తాలింపులో వెల్లుల్లి ఎంత బాగుంటుంది, ఎంతమందికి ఇష్టం. నాకైతే చాలా చాలా ఇష్టం. ఏరుకొని మరి వేసుకొని తింటా. సో ఇలా మన తోటల నుంచి గంగవాయిల కూర, మన చెట్ల నుంచి మామిడికాయలు తెంపుకొని ఓపెన్ కిచెన్లో ఇలా పప్పు చేసేసుకున్నాము. సూపర్ కాంబినేషన్ అండి. గంగవాయిల కూర, మామిడికాయ పప్పు అనేది అల్టిమేట్ కాంబినేషను. సో దొరికితే, అవకాశం ఉంటే చేసుకోండి. అవకాశం లేకపోతే తిట్టకండి, నాకు దొరకకపోతే తిట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.